హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే ఇన్ దిస్ వీడియో we are going to create this ravishing red lip makeup look. This is very appropriate for evening parties. లేదంటే మీ ఇంట్లో ఏదైనా చిన్న గ్యాదరింగ్ ఉన్నా, ఇఫ్ యూ ఆర్ హోస్టింగ్ అ పార్టీ, this is going to be a very good makeup look. And మీరు యాక్చువల్లీ యూ కెన్ వేర్ దిస్ makeup look పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, for any occasion. If you want to wear a red lip, this makeup video is for you. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. చాలా మందికి రెడ్ లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ఎంటైర్ ఫేస్లో మేకప్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఫీచర్స్ని ఎలా ఎలివేట్ చేయాలి అనేది తెలియదు. దానివల్ల రెడ్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నప్పుడు ఆడ్గా కనిపిస్తుంది. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. ఐ లుక్ సో రఫ్. నేను ఇప్పుడే నిద్ర లేచి వీడియో షూట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. బయటికి వెళ్ళే పని ఉంది. సో ఈ మేకప్ లుక్ షూట్ చేసేస్తే నా పని అయిపోతుంది. పనిలో పని అదే మేకప్తో బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఐఎమ్ గెటింగ్ రెడీ. ఐ ఆల్రెడీ డిడ్ మై స్కిన్ కేర్. ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్. సో లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నా. ఫర్ టుడేస్ లుక్ నాకు ఒక రెడ్ లిప్ చేయాలని ఉండింది. యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డేకి చేయాలి, బట్ ఐ కుడెంట్ డూ ఇట్. సో ఎలాగో వెడ్డింగ్ సీజన్ ఈజ్ గోయింగ్ ఆన్ కాబట్టి మీలో చాలామందికి రెడ్ లిప్స్టిక్ అంటే కూడా బాగా ఇష్టం అనుకుంటా. సో అలాంటి వాళ్ళ కోసం రెడ్ లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ఎలాంటి మేకప్ వేసుకోవాలి, హౌ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అవుట్ అనేది ఈ వీడియోలో నేను మీకు క్రియేట్ చేసి చూపించబోతున్నాను. సో టుడేస్ లుక్ ఇస్ ఆల్ అబౌట్ రెడ్ లిప్ కదా, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు. సో ఫస్ట్ నేను ఐ డూ మై ఐబ్రోస్. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఎప్పుడైనా రెడ్ లిప్స్టిక్ వేసుకునేటప్పుడు మేకప్ స్టెప్స్ ఆర్ గోయింగ్ టు బి లిటిల్ డిఫరెంట్. అంటే ఆర్డర్ మారుతుందనమాట. నేను మీకు అది చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఐబ్రోస్ ఫిల్ చేసేసుకుంటాను. సో దట్స్ అవుట్ ఆఫ్ మై వే. అండ్ నా హెయిర్ ఎందుకు ఇట్లా కొప్పులో ఉందంటే, నేను యాక్చువల్లీ హీట్లెస్ కర్ల్స్ ట్రై చేశాను. డిఫరెంట్ మెథడ్. నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను హీట్లెస్ కర్ల్స్, బట్ ఈసారి ఒక డిఫరెంట్ మెథడ్ ట్రై చేశాను. సో ఇప్పుడు నేను ఇప్పాను అనుకోండి, నాది చాలా సిల్కీ హెయిర్. నేను బయటికి వెళ్ళేలోపు అదంతా ఫ్లాట్గా అయిపోయి మళ్ళీ అంటే స్ట్రైట్గా అయిపోతుంది. అలా ఫ్లాట్గా అయిపోతే దేర్స్ నో పాయింట్ ఆఫ్ మీ ట్రైయింగ్ హీట్లెస్ కర్ల్స్ కదా. సో అందుకే నేను పైకి పెట్టుకొని ఉంచా. రెడ్ లిప్స్టిక్ వేసుకున్నప్పుడు చాలామందికి ఎలా బ్యాలెన్స్ చేయాలి ఫీచర్స్ని అనేది తెలియదు, విచ్ ఇస్ వెరీ కామన్. అంటే మనందరికీ రెడ్ లిప్ వేసుకోవడం ఒకటే తెలుసు, లైక్ లిప్స్టిక్, రెడ్ లిప్స్టిక్ అప్లై చేసుకోవాలి, ఫేస్ అంతా బ్రైట్గా కనిపిస్తుందని. దెర్ ఇస్ సైన్స్ టు ఇట్ యాక్చువల్లీ. దానికి ఒక థియరీ ఉంది. రెడ్ లిప్ వేసుకుంటే ఎలా ఉండాలి, మీ ఫీచర్స్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అని. నేను చేసిన చాలా మేకప్ వీడియోస్లో దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ మేకప్ వీడియో. నా ఐబ్రోస్ ప్రాపర్గా చేసి ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ రేర్. మనకు అది అలవాట్లేదు. ఈరోజు మెయిన్ ఫోకస్ నాకు లిప్స్ మీద ఉండబోతుంది కాబట్టి ఐబ్రోస్ నేను చాలా న్యాచురల్గా ఫిల్ చేసుకున్నాను. ఒకవేళ మీకు లైట్ ఐబ్రోస్ ఉన్నా గో లిటిల్ న్యాచురల్, గో ఫర్ అ న్యాచురల్ లుక్. మరి మీరు నార్మల్గా ఫిల్ చేసుకున్నట్టు చేసుకుంటే కాంట్రాస్టింగ్గా ఉంటుంది లిప్స్కి, ఐబ్రోస్కి. సో కొంచెం న్యాచురల్గా ఉండడానికి, న్యాచురల్గా ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. యా, దిస్ ఇస్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఐమ్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ లైటింగ్ అండ్ యూనో ఆల్ దట్ స్టఫ్. బికాస్ మీలో కొంతమంది అని చెప్తున్నారు లైటింగ్ వల్ల షేడ్స్ అంత క్లియర్గా కనిపించట్లేదని. I hope now my skin tone and everything is actually visible. I have a lot of problematic areas on my skin. నా పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ లైటింగ్ సెటప్ బాగుంటే కింద కమెంట్ సెక్షన్లో థమ్స్ అప్, గివ్ మీ అ థమ్స్ అప్. సో ఎప్పుడైనా మీరు రెడ్ లిప్స్టిక్ వేసుకునేటప్పుడు మౌత్ చుట్టూ మీకు నీట్గా ఈవెన్గా ఉండేటట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పిగ్మెంటేషన్ ఉంది, నేను దీన్ని ఇలానే వదిలేసి లిప్స్టిక్ వేసుకుంటే చాలా ఆడ్గా కనిపిస్తుంది అనమాట. నా లిప్స్ ఒక్కటే హైలైట్ అయ్యి అలా కనిపిస్తుంది. ఇఫ్ యు నో వాట్ ఐమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో దానికోసం యూ షుడ్ నెవర్ స్కిప్ కలర్ కరెక్షన్. మీరు పిగ్మెంటేషన్ అనే కాదు, మీకు ఏం స్కార్స్ ఉన్నా సరే యూ షుడ్ నెవర్ స్కిప్ కలర్ కరెక్షన్. సో డార్క్ స్పాట్స్ అన్నిటిని కవర్ చేసుకొని ఓన్లీ దెన్ అప్లై ఎ కన్సీలర్, సో దట్ మీకు ఫేస్ అంతా ఈవెన్గా ఉంటుంది అండ్ యువర్ లిప్స్ విల్ స్టాండ్ అవుట్. కలర్ కరెక్షన్కి నేను ఆరెంజ్ కరెక్టర్ యూస్ చేస్తున్నాను. ఎనీ కలర్ కరెక్టర్ దట్ యూ హ్యావ్, ఎల్ఏగల్ నుంచి యూస్ చేయొచ్చు, ఏ కలర్ కరెక్టర్ అయినా. ఇండియాలో ఉండే వాళ్ళైతే ఇన్సైడ్ కాస్మెటిక్స్, ఎనీథింగ్, ఇట్ షుడ్ బీ అ ఆరెంజ్ కలర్ కరెక్టర్.
సో నేను ఇవాళ యూస్ చేసేది వచ్చేసి ఎల్ఫ్ నుంచి ఆరెంజ్ కలర్ కరెక్టర్. కొంతమందికి మౌత్ కార్నర్స్లో కూడా చాలా డార్క్ ఉంటుంది. మీరు కనుక రెడ్ లిప్స్టిక్ వేసుకునేటట్టయితే అక్కడ కూడా కలర్ కరెక్ట్ చేసుకోవాలి. బికాస్ దానిపైన మీరు ఫౌండేషన్ కానీ కన్సిలర్ కానీ అప్లై చేస్తే అది గ్రే కలర్లో కనిపిస్తుంది. ట్రస్ట్ మీ, చాలా ఆడ్గా ఉంటుంది. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. సో కలర్ కరెక్షన్ స్టెప్ తర్వాత ఇప్పుడు నేను కన్సిలర్ అప్లై చేసుకుంటున్నాను. ఐఎమ్ యూజింగ్ దిస్ హుడా బ్యూటీ ఫా ఫిల్టర్ లూమినస్ మ్యాట్ కన్సీలర్. ఇది షేడ్ వచ్చేసి క్యాండీడ్ జింజర్. ఇప్పుడు వెడ్డింగ్స్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ మేకప్ లుక్ యాక్చువల్లీ వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్ లాగా కూడా వేసుకెళ్ళొచ్చు. ఆర్ ఎనీ ఫంక్షన్స్, ఈవినింగ్ టైం పార్టీస్ అట్లాంటప్పుడు బ్రైటర్ లిప్ విత్ లైట్ కలర్ డ్రెస్ చాలా బాగుంటుంది. ఆన్ మై లిడ్స్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ లెట్ దిస్ సిట్ ఫర్ 30 to 40 seconds మొత్తం అంతా ఫేస్ బాటమ్ టు టాప్ బ్లెండ్ చేసుకుందాము లైక్ ఐ యూజువలీ డూ. టు గెట్ దట్ ఫ్లాలెస్ నీట్ ఫినిష్ నేను ఈ పౌడర్ పఫ్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ జస్ట్ ట్రయాంగిల్ పఫ్ అనమాట. డ్రై పఫ్, నేను వెట్ చేసి ఏం బ్లెండ్ చేయట్లేదు, జస్ట్ డ్రై పఫ్ యూజ్ చేయబోతున్నాను. సో బాటమ్ టు టాప్ ఇదేంటంటే ఇలా డ్రై పఫ్ యూజ్ చేసి బ్లెండ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోడక్ట్ ఏం సోకప్ చేయదు అండ్ ఇట్ విల్ గివ్ యూ ద మోస్ట్ న్యాచురల్ ఫినిష్ ఎవర్. అండ్ దీని షేప్ ఇట్లా ట్రయాంగిల్లో ఉండడం వల్ల ఏ కార్నర్లోకైనా వెళ్తుంది. ఐ రియలీ లవ్ దట్ అబౌట్ దిస్ బ్లెండర్, ఐ మీన్ పఫ్. కొంచెం చీక్స్ మీద కూడా బ్లెండ్ చేసుకోండి సో దట్ ఈవెన్ అవుట్ అవుతుంది. మీకు ఒకవేళ ఫేస్ డ్రై అనిపిస్తే మధ్య మధ్యలో సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయొచ్చు. బట్ టుడే మై ఫేస్ ఇస్ వెల్ ప్రెప్, సో దట్ ఈస్ ద కీ. మీకు ఎప్పుడైనా మేకప్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ప్రెప్పింగ్ ఇస్ ద కీ. మీరు ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసి నీట్గా స్కిన్ ప్రెప్ చేసుకుంటే, కొంచెం టైం ఇచ్చి స్కిన్ ప్రెప్ చేసుకుంటే యువర్ మేకప్ విల్ లుక్ అమేజింగ్. కెమెరాలో మీకు కొంచెం డార్క్నెస్ కనిపించవచ్చు ఇంకా అరౌండ్ మై మౌత్, ఇట్ మైట్ పీక్ త్రూ. బట్ నేను ఇక్కడితో ఆపైపోతున్నాను ఎందుకంటే రియల్ లైఫ్లో ఇట్ విల్ నాట్ లుక్ న్యాచురల్. ఇంకా నేను దీని మీద అప్లై చేస్తే అండ్ ఫేస్ కూడా కేకీగా అయిపోతుంది. రియల్ లైఫ్లో దిస్ లుక్స్ వెరీ గుడ్, చాలా న్యాచురల్గా కనిపిస్తుంది అండ్ నా ఫేస్ అంతా కూడా ఈవెన్గా ఉంది. జస్ట్ ఇక్కడ కొంచెం ఇంకా ఐమ్ గోయింగ్ టు యాడ్ వెరీ లిటిల్ బిట్. సో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఐస్ మీరు ఫంక్షన్స్కి పార్టీస్కి అలాంటప్పుడు మేకప్ వేసుకునేటప్పుడు ఒక ప్రాపర్ లైటింగ్లో కూర్చొని వేసుకోండి. అంటే ఇప్పుడు ట్యూబ్ లైట్ పైన ఉందనుకోండి, దానికి ఎగ్జాక్ట్గా ఎదురుగా కూర్చొని వేసుకోండి. మీ మీద లైట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు మీకు యాక్చువల్లీ తెలుస్తుంది అంటే ఎలా ఉంది, బయట ఒకవేళ వెళ్తే ఎలా కనిపిస్తుంది అని. లుక్ ఎట్ దట్ బ్లెండింగ్. అసలు ఈ పఫ్ దిస్ ఇస్ అ మ్యాజికల్ ఇన్వెన్షన్. అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది నేను ఇంత బాగా బ్లెండ్ చేయగలనా అని. మీ మేకప్ ఒకవేళ కేకీగా అలా కనిపిస్తుంటే మీది కాదు ప్రాబ్లం, blending. So get a nice puff to blend. So I just added a little bit of concealer ikkada edges lo, inka koncham orange peek through avutunnattu anpichindi. So now I am going to contour my face because I need that nice sharp features. Contour blend చేసుకునేటప్పుడు ఎప్పుడైనా chin దగ్గర అయితే downwards blend చేసుకోండి so that it will even out and create a shadow. చీక్స్ మీద, చీక్ బోన్స్ మీద అయితే యూ హ్యావ్ టు డూ ఇట్ దిస్ వే. పైకి బ్లెండ్ చేస్తే మీకు మంచిగా ఒక లిఫ్టెడ్ ఫినిష్ వస్తుంది. ఇలా ఫస్ట్ గ్లాన్స్లో చూసినప్పుడు అమ్మో ఇంత హెవీగా ఉందేంటి మేకప్ అనిపిస్తుంది కదా. బట్ ట్రస్ట్ మీ, రెడ్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నాక ఎవ్రీథింగ్ విల్ టై అప్ రియలీ వెల్ టుగెదర్. సో ట్రస్ట్ మీ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. ఇప్పుడు కాంటోరింగ్ అయిపోయాక ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు అప్లై ద రెడ్ లిప్స్టిక్. రెడ్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నాక నేను మిగిలినవన్నీ డిసైడ్ అవుతాను. సో ఫస్ట్ ఫేస్ పౌడర్తో సెట్ చేసుకున్నాక లెట్స్ అప్లై ద రెడ్ లిప్స్టిక్. పౌడర్కి నేను హుడా బ్యూటీ పింక్ పౌడర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ సెట్టింగ్ పౌడర్ ఇన్ ద షేడ్ చెర్రీ బ్లాసమ్ కేక్. ప్రెస్ ద పౌడర్ ఇన్ టు యువర్ స్కిన్. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక మంచి ఎయిర్ బ్రష్డ్ ఫినిష్ వస్తుంది. పౌడర్ చేసుకునే స్టెప్ ఇస్ మై ఫేవరెట్. ఎందుకు అంటే మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ మేకప్లో కరెక్ట్ చేసే వన్ అండ్ ఓన్లీ స్టెప్ ఇస్ పౌడర్. సో సి, ఇప్పుడు నాకు కాంటోరింగ్ అంత నచ్చలేదు ఇందాక నేను చేసింది నోస్ కాంటోరింగ్కి. కరెక్ట్ ఇట్. ఈరోజు రెడ్ లిప్స్టిక్కి నేను హుడా బ్యూటీ నుంచి మిస్ అమెరికా అనే షేడ్ యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ లిక్విడ్ లిప్స్టిక్ అండ్ ఐ లవ్ హుడా బ్యూటీ లిప్స్టిక్ ఫార్ములాస్. నా లిప్స్ మీద స్పెషల్లీ చాలా బాగుంటాయి బికాజ్ నాకు చాలా క్రెవిసెస్ ఉన్నాయి అండ్ డ్రైగా ఉంటాయి నా లిప్స్. ఫార్ములేషన్ అమేజింగ్ ఉంటుంది, కలర్ పే ఆఫ్ కూడా క్రేజీ ఉంటుంది. మీరు నా పీరియడ్స్ వ్లాగ్ చూస్తుంటే, పీరియడ్స్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్, దాంట్లో నేను ఒక లిప్స్టిక్ వేసుకొని ఉన్నాను. సో ఇదే ఆ లిప్స్టిక్ అనమాట.
అది అప్పటి నుంచి ఒక 3-4 టైమ్స్ వేసుకొని చూసి ట్రై చేశాక ఇవాళ ఫైనలీ వీడియోలోకి వచ్చింది ఇది. సో యా, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ సంథింగ్ ఇస్ ఆన్ మై లిప్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ లిప్ బామ్ అప్లై చేసుకున్నాను కదా, అదంతా వైప్ ఆఫ్ చేసేసాను. సో ఐమ్ గోయింగ్ టు లైన్ మై లిప్స్ విత్ దిస్ డార్క్ బ్రౌన్ లిప్ లైనర్. ఇది వచ్చేసి LA Girl షాక్ వేవ్ న్యూడ్ లిప్ లైనర్ ఇన్ ద షేడ్ చాయ్ లాటే. ఎందుకు నేను బ్రౌన్ లిప్ లైనర్ అప్లై చేస్తున్నానంటే, ఫస్ట్ థింగ్, రెడ్ లిప్స్టిక్స్ చాలా ఈజీగా బ్లీడ్ అవుతాయి. ఈవెన్ దో ఇది మ్యాట్ లిప్స్టిక్ అయినా సరే దిస్ డస్ ట్రాన్స్ఫర్. సో కిందకి బ్లీడ్ అవ్వకుండా లిప్ లైనర్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. బికాజ్ నేను యూస్ చేసేది కంప్లీట్లీ మ్యాట్ లిప్ లైనర్ అండ్ మీకు ఒక మంచి డిఫైన్డ్ షేప్ ఇస్తుంది. సో దట్ మీరు రెడ్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నప్పుడు యువర్ లిప్స్ విల్ లుక్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. సో నేను అవుట్లైన్ చేసుకొని కొంచెం లోపల కూడా ఫిల్ చేసుకున్నాను. బికాజ్ నాకు పిగ్మెంటేషన్ బయట కూడా ఉంటుంది, అంటే ఈ కార్నర్స్లో. నేను ఇందాక కన్సీలర్తో బ్లెండ్ చేసుకున్న పఫ్ ఉంది కదా, అది తీసుకొని ఐమ్ జస్ట్ కరెక్టింగ్, అంటే ఎక్కడెక్కడైతే కొంచెం బయటికి వచ్చిందో లిప్ లైనర్. సో ఇప్పుడు నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద స్టేట్మెంట్ రెడ్ లిప్స్టిక్. దిస్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ కూల్ టోన్డ్ రెడ్ లిప్స్టిక్ అనమాట. దీంట్లో బ్లూ హింట్ చాలా ఉంటుంది. మామూలుగా నా స్కిన్ టోన్ మీద నాకు ఇలాంటివి నచ్చవు, అంటే ఇలా కూల్ టోన్డ్ లిప్స్టిక్స్. బట్ దిస్ వన్ లుక్స్ అమేజింగ్ అండ్ బ్రౌన్ లిప్ లైనర్తో ఇంకా బాగుంటుంది. సో రెడ్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నప్పుడు, లేదంటే ఏదన్నా లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నప్పుడు టీత్ మీదకి వెళ్ళడం దట్స్ వెరీ కామన్. సో మీరు ఇలా ఒక ఫింగర్ తీసుకొని డూ దిస్, మొత్తం బ్లీడ్ అయిన లిప్స్టిక్ అంతా మీ చేతికి అంటుకుంటుంది. సో యూ క్యాన్ యాక్చువల్లీ గెట్ రెడ్ ఆఫ్ ఇట్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్. అంటే బ్లష్, ఐ మేకప్ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా రెడ్ లిప్స్టిక్ వేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ అండర్ టోన్ ఉన్న రెడ్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నారో సేమ్ అండర్ టోన్ ఉన్న బ్లష్ కూడా యూజ్ చేయాలి. సో దట్ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేస్తాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కూల్ అండర్ టోన్ ఉన్న లిప్స్టిక్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, నేను అదే ఒక వార్మర్ టోన్ ఉన్న బ్లష్ యూజ్ చేశాను అనుకోండి, రెండు కాంట్రాస్ట్గా ఉంటాయి. అంటే రెండు దే డోంట్ గో వెల్ విత్ ఈచ్ అదర్. సో కూల్ టోన్ రెడ్ లిప్స్టిక్, కూల్ టోన్ బ్లష్, అంటే బ్లూ అండర్ టోన్ ఉన్న లిప్స్టిక్ వాడితే బ్లూ అండర్ టోన్ ఉన్న బ్లషే వాడాలి. సో ఈరోజు నేను ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ బ్లష్ ఫ్రమ్ Fenty Beauty in the shade Raising Standards. సో ఇది వచ్చేసి దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ పర్పుల్ బ్లష్, కానీ బికాస్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ కూల్ అండర్ టోన్స్ టు ఇట్, దీనికి బాగా సెట్ అవుతుంది. సో అది కూడా చాలా లైట్ హ్యాండెడ్గా అప్లై చేసుకోవాలి. బికాస్ వీ వాంట్ ద లిప్స్ టు బీ ద హైలైట్ ఆఫ్ అవర్ ఫేస్, అంటే ఫోకస్ అంతా ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి వెరీ లైట్ హ్యాండెడ్. అంటే జస్ట్ ఒక షియర్ టింట్ కనిపించాలి మనకి. వీ డోంట్ వాంట్ ద బ్లష్ టు బీ షోన్. మామూలుగా అయితే ఐల్ గో ఆల్ అవుట్ విత్ మై బ్లష్, నాకు చాలా ఇష్టం బ్లషెస్. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డూ అ స్మాల్ వింగ్. ఒక మ్యాట్ ఐలైనర్తో చిన్న వింగ్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నా. ఇట్ విల్ లుక్ రియలీ గుడ్ విత్ మై లిప్స్టిక్. సో దానికి నేను మేబిలిన్ కొలోసల్ బోల్డ్ లైనర్ యూస్ చేస్తున్నాను, మేబిలిన్ న్యూయార్క్ నుంచి, ఇన్ ద షేడ్ బ్లాక్. ఇది యాక్చువల్లీ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఇండియా బికాజ్ నాకు ఈ కొలోసల్ రేంజ్ చాలా ఇష్టం అనమాట. కలర్ పే ఆఫ్ అమేజింగ్ ఉంటుంది, లైక్ బ్లాక్ పిగ్మెంట్ అట్లా ఫేస్ మీద ఉంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడన్నా ఇలాంటి కొంచెం స్టేట్మెంట్ లుక్స్కి బాగా సెట్ అవుతుందని చెప్పి ఐ గాట్ ఇట్. సో యా, నౌ లెట్స్ డూ అ హాఫ్ వింగ్ మేబీ. మై ఐలైనర్ ఇస్ డన్. ఇప్పుడు నేను క్విక్గా ఐస్ కర్ల్ చేసుకుంటాను, ఐలాషెస్ కర్ల్ చేసుకుంటాను. ఐమ్ గోయింగ్ టు యూస్ Fenty Beauty హెలా థిక్ మస్కారా. ఇట్ యాడ్స్ అ నైస్ వాల్యూమ్ టు మై ల్యాషెస్. ఐ థింక్ ఐల్ డూ మై హెయిర్ అండ్ డ్రెస్ మార్చుకొని కనిపిస్తా. ఫుల్ లుక్ ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఫుల్గా రెడీ అయినప్పుడు. ఆల్రైట్ గైస్, దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. నేను స్టైలింగ్ వీడియో అదేం చేయలేదు కానీ, బట్ ఐ డిడ్ ఎ హెయిర్ స్టైల్ వీడియో. సో మీరు అది ఈ వీడియోతో పాటు చూడొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ దిస్ ఇస్ హౌ ద రెడ్ లిప్స్టిక్ మేకప్ లుక్స్ ఆన్ మీ. నేను కావాలని చాలా లైట్ కలర్డ్ శారీ కట్టుకున్నాను సో దట్ ఇట్ విల్ కాంప్లిమెంట్ దిస్ లిప్స్టిక్ అని చెప్పి. దిస్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ మీ అప్లయింగ్ అ రెడ్ లిప్స్టిక్.
అంటే క్రియేటింగ్ మేకప్ లుక్ అరౌండ్ రెడ్ లిప్స్టిక్. మీకు ఈ వీడియోతో రెడ్ లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ఫీచర్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.